guys, welcome to my channel. This is Satya05 with the new vlog, the new video. So guys, welcome to my another vlog. So it is vlog ఏంటంటే చెప్పను చూపిస్తా. So we are going to walk, morning walk with the dogs, Abhi and Simba. And అమ్మా నేను ఈవినింగ్ ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్, కానీ చాలా మైక్ తీసుకుంటా గైస్, మైక్ లేక చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మొత్తం బ్లాగ్స్ ఎడిట్ చేస్తుంటే మొత్తం నాయిస్ వస్తుంది. అందుకే ఇట్లా సైలెంట్గా ఉన్నప్పుడు బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నా. సో మీకు కొంచెం వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు అభి సింబాకి ప్లీజ్ వేసి కింద తీసుకొని అయితే వద్దాం. ఐ హోప్ యూ ఆల్ నో దాట్ గైస్, దిస్ ఇస్ అభి సింబా, దిస్ ఇస్ సింబా, దిస్ ఇస్ అభి. చలో కమ్. ఇంకొక డాగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి గైస్. మన బ్రూవి అని చెప్పి ఇంకోటి మాల్టీస్ ఉంటుంది. మన మాల్టీస్ని కూడా పిక్ చేసుకోవాలి. ఇప్పుడు పిక్ చేసుకొని అండ్ టఫీ దగ్గరికి వెళ్ళి టఫీని కూడా పిక్ చేసుకొని చల్ బైక్ జంప్. గుడ్ బాయ్. కమ్ చింబు షేప్ మేరా సింబులి Come here, happy. ఒకటే ఇంట్లో ఉంటారు వీళ్ళు. ఒకటే ఇంట్లో ఉంటారు. సో గైస్, వీడు మస్తు అగ్రెసివ్. వీడు సూర్యునికి ఇట్లా ఉంటాడు దొంగ, మస్తు అగ్రెసివ్. ఇంటికి పోయినాం అనుకోండి చిరుతప్పులు అవుతారు. చిరుతప్పులు అవుతారు గైస్. చిత్తప్పులు. గాయస్ లిఫ్ట్లో స్టక్ అయిపోయినా గాయస్, నేను కరెంటు పోయింది. అయ్యో ఇదేందా, అది ఇట్లా అయింది పొద్దున్నాయి. అభిసింబ కింద ఉన్నారు గాయస్, నేనేమో లిఫ్ట్లో స్టక్ అయిపోయినా. నేను ఇది తీసి కిందికి దొంగేద్దామని చెప్పి చూస్తున్నా అప్పటి నుంచి. ఇది వెళ్తుంది అది, కానీ ఇది తీసి ఇగో వీటికని ఇట్లా దొంగేద్దాం అటు సైడ్ అనుకుంటున్నాం. అటు సైడ్ దుంకకుండా లోపల పడ్డాను అనుకో కథమే. అయ్యా గణేషన్ ఫోటో ఇన్నుంది గైస్. అంటే లిఫ్ట్ స్టక్ हो गया. क्या की नहीं मालूम आंटी. బప్పా కరెంట్ షో ఇదేంది గైస్ పొద్దున్నే ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. నేను కనిపిస్తున్నా అసలు 1 minute టార్చ్ ఆన్ చేస్తా. కనిపిస్తుందా? కనీసం వాచ్మెన్ నంబర్ కూడా లేదు ఫోన్ చేద్దామంటే కింద. ఇది వెళ్తుంది ఒకేసారి వేసినండి. ఇది వెళ్తలేదు. ఇది వెళ్తలేదు ఇడికే. ఇది వెళ్తే దుంకేసా నేను. మై గాడ్, వాట్ ఈస్ దిస్? సరే ఆ ఓనర్స్ కన్నా కాల్ చేద్దాం, కనీసం మీద ఒకటి చెప్తారు గైస్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా గైస్ వచ్చేసి గైస్ లిఫ్ట్ పనిచేస్తుంది. మనం 4th floor పోవాలి. అమ్మాయ గైస్ లిఫ్ట్ పనిచేస్తుంది గైస్. ఇప్పుడే వచ్చింది గైస్. అమ్మా చాలు, ఇంకా ఇండియా మనం అయిపోయింది. ఇట్లా మనం అయిపోయినాం. మళ్ళీ అయిపోవాలన్న గమ్మతుంటుంది. లిఫ్ట్ వచ్చేసింది గైస్. 5 minutes అయింది. 5 minutes నేను డాగ్ తీసుకొని కిందికి వచ్చి స్టార్ట్ కూడా అయిపోతుంది. టైం వేస్ట్, పొద్దున్నే టైం వేస్ట్. ఏం చేస్తుంది గైస్? నా కోసమే అనిపిస్తుందా? ఎట్లా వస్తున్నాడు బ్రూవి? ఓకే థ్యాంక్ యూ. లిఫ్ట్లో స్టక్ అయిపోయినా నేను. కరెంట్ పోయింది ఇప్పుడే, అందుకే ఇంత లేట్ అయింది. సో గాయస్, దిస్ ఈస్ బ్రూవి మాల్టీస్ అనమాట. ఇది
అండ్ గైస్ కొంతమంది హాస్టల్ వీడియో కాదు ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్లోనో లేకపోతే దీనిలోనో కామెంట్ వచ్చింది గైస్ ఏమని అంటే మీరు అసలు ఏం చేస్తారు అని చెప్పేసి నో అసలు మీరు ఏం లిఫ్ట్తో ప్రశాంత్ గైస్ ఓకే అదే మీరు అసలు ఏం చేస్తారు డాగ్స్ ఏంటి ఇవన్నీ ఏంటండి. సో గైస్ నేనైతే డాగ్ వాకర్ అండ్ గ్రూమర్ అండ్ ట్రైనింగ్ ఇస్తాను అనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి డాగ్స్ అంటే ఇష్టం. సో ఇది నేను మీకు ఇంకొక వీడియోలో మంచిగా క్లియర్గా చెప్తాను నేను డాగ్స్ ఎందుకు చేస్తున్నాను, అసలు ఎందుకు ఈ డాగ్స్ ఎందుకు వచ్చింది నాకు ఇది ఎందుకు ఈ లైన్లోకి నేను ఎందుకు వచ్చిన, అండ్ డాగ్స్ వల్ల లాభం ఏంది, ఈ ట్రైనింగ్స్, ఈ గ్రూమింగ్, ఈ వాకింగ్ చేయడం అన్ని పనులు నీకు ఎట్లా తెలుసు, ఎట్లా నేర్చుకున్నావు, ఇట్లా ఇది ఒక జాబ్ ఉంటుందని నీకు ఎట్లా తెలుసు అని చెప్పి ఇట్లా మొత్తం మీకు ఒక పెద్ద వీడియో తీసి పెడతా. ఇప్పుడైతే వాకింగ్ చేద్దాం. సో గాయస్ దిస్ ఇస్ ద వన్ మోర్ డాగ్ టఫీ. దీని పేరు టఫీ గాయస్. వీడు కూడా మంచి వీడు ఏడుస్తున్నాడు గాయస్. వీడితో ఆడుతుంటే వీడు ఏడుస్తున్నాడు. దిస్ వాయిస్ క్రైయింగ్. వీడితో ఆడితే వీడు ఏడుస్తాడు. ఓకే మనం వాక్ అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. సో గాయస్ మన వాకింగ్ అయితే ఇట్లా ఉంటాం అనమాట గాయస్. అండ్ వాడు సింబా, వాడు తెలుసు కదా. సో వాడైతే వాడైతే ఎటు పోడు కదా, వాడైతే ఎటు పోడు ఆల్మోస్ట్. వాడు మన వెనకాలనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. అమ్మని చూసే వస్తాడు, మేము నడుస్తాడు, లేకపోతే ఆగిపోతాడు. సో అట్లా ముందు పోతుంటాడు వాడు, గ్యాంగ్ లీడర్ వాడు. అండ్ వీడు టఫీ, వీడు బ్రూవి, వీడు హ్యాబీ. కమ్ ఓకే 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 గైస్. నా 3 కుక్కల్ని హ్యాండిల్ చేయాలి గైస్ నేను. ఇంకొక డాగ్ ఉంటుంది, వాడు ప్లోటో. వాడిని కూడా తీసుకొద్దాం, చూపిస్తాం మీకు వాడిని కూడా. వాడైతే ఫుల్ క్యూట్ ఉంటాడు, సిచ్చు వాడు. కానీ మస్తు క్యూట్ ఉంటాడు వాడు. వానికి షూస్ ఉంటాయి, టీ షర్ట్ ఉంటుంది, మస్తు ఉంటాడు వాడు. శిబా స్లో కమ్ సన్లైట్. డాగ్స్ సన్లైట్కి బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 అనుకుంటా. ఇది రోడ్ నెంబర్ 3 గైస్. వావ్, ఇట్లా అన్ని డాగ్స్ని చూస్తుంటే మస్తు అనిపిస్తుంది కదా. అరే నువ్వు దాని కిందికి, అది నీ కిందికి, ఏందిరా ఇదే. చలో ఈ రెండు ఒకటేలాగా ఉంటాయి గైస్, కానీ ఒకటి కాదు. ఇది మ్యాల్టీస్, అది పుడులు. అందరూ ఈ రెండు ఒకటే బ్రీడా అని అడుగుతుంటాడు, కానీ కాదు. అవి రెండు డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట. అమ్మా సో గాయ్స్ పొద్దున్నే రైట్ నాకు ఇప్పుడు అర్థమైంది. పొద్దున్నే ఇలా డాగ్స్ని వాకింగ్ తీసుకొని వస్తాం అనుకో, క్రేజీ ఫీల్ ఉంటుంది అసలు. ఇది కూడా అయిపోయింది, చేసేస్తుంది. ఇదేంది బ్లర్ అయింది. పార్టీ చేసేస్తుంది. రెండు పార్టీస్ అయిపోయినాయి గైస్. ఇక్కడ పార్టీలు కూడా అయిపోతున్నాయి గైస్. ఇంకా వాకింగ్ కూడా అయిపోతుంది కొంచెం అయితే. ఓయ్ ఇదంతా ఇంకా వేరే మనుషులు ఉన్నాం కనబడితే కథ మన దగ్గరికి పోతుంది ఇక. అలా సింహ పార్టీ కూడా అయిపోయింది గైస్. అన్ని పార్టీ తీయాలో తొందరగా అయిపోతున్నాయి అన్ని. అండ్ సో గాయస్ కొంచెం నా వాయిస్ మీకు రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గాయస్. నేను కంపల్సరీ మైక్ తీసుకుంటా, టైం దొరకలేదు, ఖర్చులు బాగా అవుతున్నాయి. మైక్ తీసుకుందామంటే ఏదో ఖర్చు వచ్చి పడుతుంది. ఒకటి ఇట్లా అయిపోతుందంటే ఒకటి పడుతుంది. మొన్న గోవా ఖర్చు వచ్చింది, సో తీసుకోలేకపోయినా. మైక్ తీసుకోవాలి గైస్, మైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఇదే నా దగ్గర ఉన్న గలీజ్ అలవాటు ఏమైనా ఉందంటే ఇదే. ఇంపార్టెంట్ అయినవి తీసుకోకుండా పనికిరాని పనులు చేస్తుంటాను అనమాట. పనికిరాని పనులతో చేసి అది దాంతో వైబ్ అవుతా. సో ఇప్పుడు మైక్ ఇంపార్టెంట్. మైక్ తీసుకొని
క్వాలిటీ వాయిస్ ఇద్దాం, మైక్ తీసుకొని క్వాలిటీ వాయిస్ ఇద్దామంటే కానీ భే మళ్ళీ నడు 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 ట్రైనింగ్ పనిచేస్తుంది. వెళ్ళిపోయాను. టఫీ అయిపోయింది. టఫీ కమ్ హియర్. గుడ్ బాయ్. సో గైస్ దిస్ ఇస్ కాల్డ్ రీకాల్ గైస్. సో గైస్ ఇది ఏంటంటే ట్రైనింగ్లో ఒక భాగం. ఎప్పుడైనా డాగ్ మన చేయి దాటి వెళ్ళిపోయింది అనుకోరి, రీకాల్ అని చెప్పి ఒక దానికి ఒకటి ఉంటుంది. రీకాల్ అంటే ఏంటంటే మనం ఎక్కడున్నా పిలిచినా వచ్చేసే డాగ్స్, అది కూడా ఒక ట్రైనింగ్. రీకాల్ ట్రైనింగ్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ బయట వేరే డాగ్స్ ఉంటాయి, బయట వేరే డాగ్స్ ఉంటాయి, ఇవి అగ్రెసివ్ అవుతాయి, వాటి మీకు ఉరుకుతాయి, అవి గర్వానికి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే రీకాల్ అంటే పిలవంగానే వచ్చేసారు డాగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే టఫీది నా చేతిలో నుంచి లీజ్ జారిపోయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రీకాల్ చేయగానే టఫీ వచ్చేసి అలా, అది మ్యాటర్. టఫీ వచ్చేసారు. వస్తే ఏమైంది ఇది వస్తున్నాను ఇక రా సింబా ఇదరా. సో గైస్ అక్కడ ఒక గార్డెన్ ఉంటుంది, వాడు అలాగ పోవాలా లేదా అని చెప్పి చూస్తాడు. మేము అక్కడ దాకా వెళ్తే వాడు కూడా పోతాడు, అలాగ పోయి అలా తిరిగి వస్తాడు. మేము పోకపోతే ఇక రా, కమియర్ సింబా కమియర్. గుడ్ బాయ్ సింబా. ఓమైంది గానిపోతావా లడ్డు. సో గైస్ వీడైతే నా దగ్గర ఒక ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుండే తెలుసా, వీడు ఒక 4-5 years నుంచి ఉంటుండే నా దగ్గర. వీడు చిన్న మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి ఉన్నాడు నా దగ్గర. నాతోనే ఉన్నాడు, నాతోనే పెరిగిండు, అన్నీ నాతోనే. మంచోడు గైస్. ఐ లవ్ దిస్ సింబా. కమ్ చలో. అండ్ నన్ను ఎవరైనా అడిగితే అంటే నీకు ఏం ఎక్స్పీరియన్స్, సో గైస్ ఎవరైనా నన్ను అడిగితే నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది డాగ్స్లో, నువ్వు ఏం చేసినావు అసలు, వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటే వీడే నా ప్రూఫ్. సింబా ఈజ్ మై బిగ్గెస్ట్ ప్రూఫ్. నేను వాడిని అండ్ టఫీ చలో ఆగే చల్ నో. సో గైస్ మన సింబా ఈజ్ మై బిగ్గెస్ట్ ప్రూఫ్. నేను ఏం చేసిన అండ్ డాగ్స్ నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ డాగ్స్ నేను ఎన్ని రోజుల నుంచి ఇట్లా కేర్ చేస్తున్నా అని చెప్పడానికి సింబా ఈజ్ ద ఓన్లీ ప్రూఫ్. సో అందుకే సింబాని ఎప్పుడు వదిలేసి పోలేను నేను. పోబుద్ది కూడా కాదు వాడిని వదిలేసి, ఎందుకంటే వాడు మన భాష చెప్పాలంటే సై డాగ్. ఆడు కరెక్ట్ ఫిట్ అంది అండ్ మంచి క్వాలిటీ. క్వాలిటీ కూడా మంచి, అంటే మరీ అంత మంచి క్వాలిటీ కాదు, రిట్రీవర్స్లో అదొక బెస్ట్ క్వాలిటీ అన్నమాట. వీళ్ళు ఆట కూడా కాదు. ఇగో మొత్తం థ్రెడ్ కూడా ఎట్లా వేసేసినాయో. అండ్ ఇప్పుడు బ్రూవీ పైన టెస్ట్ చేద్దాం, రీకాల్ పని చేయదా. నాకు తెలిసి అయితే నో. అండ్ బ్రూవీ పైన టెస్ట్ చేద్దాం. బ్రూవీ ఇప్పుడు ఎటు పోదు కదా, స్టఫ్ ఇన్నే ఉంది కాబట్టి. నో టఫీ సిట్. గుడ్ బాయ్. బ్రూవీ నో. మీరు అల్లరి చేసిరు అంటారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయొద్దు. అటు బాగున్నాడు. గుడ్ బాయ్. అట్లా పక్క నడవాలి అంతే, ఎక్కువ నాటకాలు చేయొద్దు. సో గాయస్ నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా, వినిపిస్తలే అయితే నాకైతే తెలుసు, నాకు అర్థమవుతుంది. ఇదే గార్డెన్, మనోడు కొంచెం అట్లా తిరిగి వస్తాడు అనమాట, చిన్నగా అట్లా తిరిగి రావడానికి. అట్లా మనం వస్తున్నామా లేదా అని చెప్పి కథ మీ అంతో ఆడతాడు కొంచెం. సరే వద్దు నో సింబానో చలో ఆగే జా. సో గైస్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని డాగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ నేను ఒక చేతితో వీడియో తీసుకుంటుంటే బాగోదు. అట్లా రప్మాని ఫోన్ అయినా డాగ్స్ అయినా ఏదైనా మిస్ అయిపోతే కష్టం. ఫోన్ కింద పడితే అయితే కష్టం, కంపల్సరీ డాగ్ ఎటు అది మాట. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ చోటా రీల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మినీ బ్లాగ్. చాలా చిన్న బ్లాగ్ ఇది, 10 minutes 5 minutes ఉంటుంది అంతే. అండ్
గైస్ తొందరగా మన సబ్స్క్రైబర్స్ టార్గెట్లు అన్నీ పూర్తి చేసేయండి. నేను కూడా మీకు మంచి క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ మన డాగ్స్ ఉంటాయి, డాగ్స్తో ఫుల్ ఫన్ అయితే ఆ ఫన్ కూడా అన్నీ క్రియేట్ చేసి ఆ ఫన్ కూడా మంచిగా షూట్ చేసి మీకు నవ్విస్తా, చూపిస్తా. అండ్ తొందరగా మైక్ కూడా తీసుకుంటా, కంపల్సరీ మైక్ తీసుకొని మీకు మంచి క్వాలిటీ ఇస్తా. సరే ఉంటా మరి, బాయ్ గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ, డూ సబ్స్క్రైబ్, లవ్ యూ, బాయ్.